నకిలీ సింహం మాస్కులో ఎలుగుబంటి ఇంకా తెల్ల సింహం. ఒకరోజు అడవిరాజు సింహానికి ఒక కల వస్తుంది. ఏంటి అంటే సింహం మిత్రుడు బిజ్జు అతని దగ్గరికి రమ్మంటున్నట్టు. సింహం రాజు అతన్ని కలవడానికి వెళ్తాడు. ఇంకా ఒక సింహం మాస్క్ని తీసుకుని వెళ్ళి అతను ఏనుగుకి ఇస్తాడు. ఇంకా ఇలా అంటాడు, చూడు ఏనుగు, కొన్ని రోజులు నేను నా మిత్రుడు బిజ్జుని కలవడానికి వెళ్తున్నాను. నీకు తెలుసు కదా, నేను అడవిలో లేనప్పుడు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అది జంతువులను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నేను అందరూ బాగుండాలనుకుంటున్నాను. ఇంకా నాకు నీ పైన పూర్తి నమ్మకం ఉంది. అందుకే నకిలీ మాస్కునిస్తున్నాను. దీనిని నువ్వు నీ దగ్గర పెట్టుకో. ఇంకా ఒకవేళ అడవిలో నీకు అనిపించినప్పుడు ఏదైనా సమస్య వచ్చింది అని నువ్వు ఈ ముసుగుని ఏదైనా ఒక జంతువుకు వేసేయి. అది అచ్చం నాలాగే మాట్లాడేలా చెప్పు, సరేనా? నేను కొన్ని రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. సింహం రాజు అతని ప్రయాణం మొదలు పెడతాడు. ఇంకా ఆ ముసుగుని ఏనుగు చాలా జాగ్రత్తగా దాచిపెట్టి దాని కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. హఠాత్తుగా ఒక తెల్ల రంగు సింహం అడవి మొత్తాన్ని ఊపేస్తుంటుంది. ఏంటి, నేను అసలు ఏమంటున్నాను? ఇది తెల్ల సింహమేనా? ఇప్పుడు ఈ నకిలీ మాస్కుని పెట్టుకుని దానితో ఎవరు గొడవ పడతారు? అయ్యో, ఎంత సమస్యలో పడ్డాను నేను. ఏనుగు దాని మిత్రుణ్ణి పిలుస్తుంది. అది ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటిని ఆ ముసుగు వేసుకోమని చెప్తుంది. ఇంకా రాజు చెప్పిన మాటలన్నీ దాంతో చెప్తుంది. ఎలుగుబంటి ఇలా అంటుంది, అదంతా సరేలే, కానీ నేను ఈ తెల్ల సింహంతోని అసలు ఎలా పోటీ పడగలుగుతాను? నాకు అంత శక్తి లేదు కదా. ఇంకా ఎవరినైనా చూసుకో. ఎలుగుబంటి నేను చెయ్యను అని వెనక్కి తప్పుకుంటుంది. ఏనుగు కంగారు పడుతూ ఉంటుంది. అసలు ఇంత పెద్ద బాధ్యత అని ఎవరికివ్వాలి అని. ఈ నకిలీ ముసుగుని వేసుకుని భయపెట్టడం మాత్రమే కాదు, గొడవ పడాలి కూడా. ఏనుగు మళ్ళీ ఇంకొకసారి ఎలుగుబంటికి అర్థమయ్యేలా చెప్తుంది. ఈసారి నువ్వు కావాలంటే రాజు ముందర చాలా మంచి పేరు తెచ్చుకోగలవు ఎలుగుబంటి. ఒకసారి ప్రయత్నించి చూడు. అది నీ ముసుగుని చూసి భయపడుతుందేమో, ఇంకా నేను చూడగానే వెళ్ళిపోతుందేమో. నువ్వు ప్రయత్నించకుండానే కాదు అంటున్నావు. ఈసారి ఎలుగుబంటి ఏనుగు మాటలు విని ఆ నకిలీ ముసుగుని వేసుకుని తెల్లసింహం ముందుకు వెళ్తుంది. సింహం చాలా ఆశ్చర్యపోతుంది. అది ఎప్పుడూ ఇలాంటి విచిత్రమైన సింహాన్ని చూడలేదు. ఎవరి మొహమైతే సింహంలాగా, ఇంకా శరీరం అంతా ఎలుగుబంటిలాగా ఉండడం దానికనిపిస్తోంది ఇది ఏదో మాయా సింహం అని. అందుకే అది దాన్ని చూడగానే భయపడి అడవిని వదిలిపెట్టి పారిపోతుంది. ఇంకా ఇదంతా చూసి ఎలుగుబంటి ఇంకా ఏనుగు గట్టిగా నవ్వుతూ ఉంటారు. అంతలో సింహం రాజు మళ్ళీ తిరిగి అడవికి వస్తాడు. అతను కూడా ఎలుగుబంటిని సింహం తలతో చూసి ఆశ్చర్యపోతాడు. ఏనుగు సింహానికి జరిగిన విషయం అంతా చెప్తుంది. అప్పుడు సింహం ఇలా అంటుంది, ఓరే, ఇది అయితే చాలా బాగా జరిగింది. ఈ నకిలీ మాస్క్ మీ అందరి ప్రాణాలు కాపాడింది. ఇంకా ఎవరికీ ఏ నష్టం కూడా జరగలేదు. నేను మీరు చేసిన పనికి చాలా ఆనందపడుతున్నాను. ఆ ఏనుగు, ఇవాటి నుంచి నేను రిటైర్ అవుతున్నాను. ఇక ఈ అడవి బాధ్యత మొత్తం కూడా నీదే. ఏనుగు నిజాయితీ వల్ల అడవికి రాజు అయింది. ఇంకా రాజా అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. బంగారు పిట్ట వరం. జగత్పూర్ అని ఒక అడవి ఉంది. అది చాలా భాగాలుగా పంచబడింది. ఒక చోటున జంతువులు ఉండేవి, మరొక చోట్ల పక్షులు ఉండేవి, ఇంకా మరొక చోటున నీళ్లలో ఉండే జంతువులు ఉండేవి. హఠాత్తుగా నీళ్లలో ఉండే జీవాలు చనిపోతూ ఉంటాయి. చాలా పక్షులకు గాయాలు అవుతూ ఉంటాయి. అన్నిటికీ వేరే వేరే రకాల రోగాలు వస్తూ ఉన్నాయి. కానీ ఒక చోట అయితే చాలా పుష్టిగా సురక్షితంగా ఉంది. అదే పక్షులు ఉండే చోటు. అక్కడ బంగారు రంగులో ఒక అందమైన పిట్ట ఉండేది. అది చూడడానికి చాలా అందంగా ఉండేది. దూర దూరాల నుంచి పక్షులు దాన్ని దర్శించుకోవడానికి వచ్చేవి. అది ఒక మామూలు పిట్ట కాదు, అది చాలా పర్వతాల మీదకు వెళ్ళి తపస్సు చేసేది. ఇంకా దానికి చాలా రకాల వరాలు లభించాయి. ఇంకా ఆ పిట్టకి ఈ వరం కూడా ఉంది. ఆ పిట్ట ఎక్కడైతే ఉంటుందో అక్కడ అందరూ చాలా ఆనందంగా ఉంటారు అని. ఒకరోజు ఆ పిట్ట ఒక భాగాన్ని వదిలిపెట్టి వేరే భాగంలో తిరగడానికి వెళ్తుంది. అది జంతువుల్లో ఉన్న భాగానికి వెళ్ళి అక్కడ అందరికీ అనారోగ్యం అవడం చూసి ఆశ్చర్యపోతుంది.
ఇంకా దాని మిత్రురాలు అయిన మరొక పిట్టతో ఇలా అంటుంది. ఇదేంటి, అందరూ ఇక్కడ ఇలా ఇంత బలహీనంగా ఉన్నారు, అనారోగ్యంగా కూడా ఉన్నారు. ఇలా ఎప్పుడూ నేను ఆలోచించను కూడా లేదు. నేను అనుకున్నాను వీళ్ళు కూడా మనలానే చాలా ఆనందకరమైన జీవితం గడుపుతున్నారేమో అనుకున్నాను. లేదు లేదు బంగారు పిట్ట, ఈ అడవిలోని ఇది మొదలయ్యి చాలా కాలమే అయింది. తినడానికి ఏమీ లేదు, ఇంకా చాలా రకాల రోగాలు కూడా వచ్చాయి. నీకు ఇదంతా తెలియదు కూడా. నీళ్లలో ఉండే జంతువులు కూడా చాలా వరకు చనిపోయాయి కూడాను. ఇంకా అక్కడ చాలా కొన్ని జీవులు మాత్రమే బ్రతికి ఉన్నాయి. త్వరలో అవి కూడా చనిపోతాయేమో అనిపిస్తుంది. అరే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఉండగా మన చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంత బాధపడుతున్నారా? ఇంకా అనారోగ్యంతో వీళ్ళందరూ చనిపోతున్నారా? నేను అలా జరగనివ్వను. పదండి, మనం ఈ రోజు నుంచి ఇక్కడే ఉండటం మొదలు పెడదాం. మర్చిపోయారా మీరు? నేను ఎక్కడ ఉంటే అక్కడ ఆరోగ్యం మరియు ఆనందం ఉంటాయి. మీరు సరిగ్గా ఈ విషయాన్ని చెప్పారు. నేను దాన్ని మర్చిపోయాను కూడా. మిగతా పిట్టలు కూడా చెప్పి వస్తాను. త్వరగా వెళ్ళు. ఆ బంగారు పిట్ట దాని భాగంలో ఉన్న అన్ని పిట్టలను పిలుస్తుంది. ఇంకా అడవిలోని 2 భాగాలుగా సమానంగా ఉండడం మొదలుపెట్టాయి. ఎక్కడైతే నీటి జీవాలు ఉండేవో, ఇంకా ఎక్కడైతే జంతువులు ఉండేవో అక్కడ కూడా మెల్లిమెల్లిగా అంతా మామూలైపోయింది. నీకు చాలా చాలా ధన్యవాదాలు. నేను ఒక కోతిని. నేను ఇక్కడే ఉంటాను. నా కుటుంబ సభ్యులందరూ కూడా అనారోగ్యంతో ఎప్పుడో చనిపోయారు. నేను కూడా చనిపోయేవాడిని. కానీ నువ్వు ఇక్కడ ఉండాలని ఆలోచన తీసుకున్నావు కదా పిట్ట. దాని కారణం వల్లనే నేను ఇంకా బ్రతికున్నాను. నేనొక్కడే కాదు, వీళ్ళందరూ కూడా. ఇక మిగతా భాగం అయితే వాళ్ళందరూ చాలా వరకు చనిపోయారు. అవి కూడా చాలా ఆనందంగా ఉన్నాయి. నువ్వు అక్కడికి వస్తావా? వాళ్ళని ఒక్కసారి కలిసి వద్దాము. తప్పకుండా. ఆ పిట్ట నీటి జీవాలను కలవడానికి వెళ్తుంది. అక్కడి చేపలు నీళ్లను చల్లి మరీ పిట్టకి ధన్యవాదాలు చెప్తాయి, ఇంకా ఆనందాన్ని చూపిస్తాయి. అప్పుడే పిట్ట ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇంకా చాలు, మనం అడవిని 3 భాగాలుగా పంచుకున్నాము. కానీ ఇప్పటి నుంచి అది 3 భాగాలుగా ఉండదు. మనందరం కలిసే ఉందాము. ఇంకా నేను ఈ భాగంలోనే ఉంటాను, మధ్య భాగంలోనే. ఎందుకంటే అందరూ సంతోషంగా ఉండాలి కదా. నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు బంగారు పిట్ట. నువ్వు పిట్టవి కాదు, నువ్వు ఒక భగవంతుడివి. పెద్ద కాళ్ళు ఉన్న రంగుల సింహం. ఒకరోజు అడవికి రాజైన సింహం చాలా బాధపడుతూ ఉంటాడు. అతని 2 పిల్లలు రాజ్యాన్ని చూసుకోవడానికి సరైన వారిలా మారలేదని. రాజా 2 పిల్లలు చాలా సన్నగా బలహీనంగా ఉంటారు. ఒకరోజు రాజా భార్య రాజాతో ఇలా అంటుంది. మీరైతే అన్నారు కదా, పిల్లలు పెద్దగా అయిన తర్వాత రాజ బాధ్యత పిల్లలకి అప్పజెప్పి మనిద్దరం హాయిగా తిరగడానికి వెళ్దామని, భగవంతుడి ధ్యానంలో మునిగిపోదామని, జలపాతాలలో తిరుగుదామని అన్నారు కదా. నేనైతే చెప్పాను, కానీ అదైతే అసాధ్యం. నువ్వు చూస్తున్నావు కదా మన 2 పిల్లలు ఎంత బలహీనంగా ఉన్నారో. వీళ్ళని చూసి ఒక పిల్లి కూడా భయపడదు. ఇంకా వీళ్ళు ఈ అడవిని మొత్తాన్ని ఎలా చూసుకోగలుగుతారు? అయితే మనం మహారాజా దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. అదే బాబా ఎప్పుడు మన గుహకి వచ్చి మనల్ని చూసి వెళ్తుంటారాయన. నువ్వు సరిగ్గా చెప్పావు. పదా వెళ్దాం. రాజాసింహం అతని భార్య ఇంకా 2 పిల్లల్ని తీసుకుని బాబా దగ్గరికి వెళ్తాడు. బాబా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. ఇంకా అందులో నుంచి ఒక పిల్లని పిలిచి ఆశీర్వాదమిస్తాడు. మహారాజా, ఇప్పుడు నా కొడుకు చాలా పుష్టిగా బలంగా తయారవుతాడు కదా, అది నిజమే కదా? కంగారు పడకు తల్లి. నీ కొడుకు ఇప్పుడు ఒక అద్భుతమైన సింహంలా మారతాడు. అతని రంగు మారుతుంది. అతని కాళ్ళు కూడా చాలా పెద్దవిగా అవుతాయి. అడవి మొత్తం అతన్ని చూసి వణికిపోతుంది. రాజా ఇంకా రాణి చాలా ఆనందిస్తారు. బాబా మాటలు నిజంగా నిజమవుతాయి. కొన్ని రోజుల్లోనే రాజా కొడుకు నీలిరంగులోకి మారిపోతాడు. ఇంకా అతని కాళ్ళు పసుపు రంగులోకి మారిపోతాయి. ఇంకా అతని కాళ్ళు ఎంత పొడవుగా ఉన్నాయంటే ఎవరినైనా సరే అతను చాలా హాయిగా చూసేవాడు. అడవిలో అందరికీ విషయం తెలుస్తుంది. ఇంకా రాజు అతని కొడుకు బలం గురించి చెప్పడానికి రాజ్యంలోని జంతువులందరినీ సభకు పిలుస్తాడు. చూడండి, ఇవాళ ఒక బాబా దయ వల్ల ఇంకా మా తపస్సుల ఫలితంతో నా కొడుకు
చాలా పుష్టిగా మరియు దృఢంగా కూడా తయారయ్యాడు. నేను మరియు నా భార్య ఇక తీర్థయాత్రలకు వెళ్దామనుకుంటున్నాం. ఇంకా ఈ అడవికి సంబంధించిన ప్రతి విషయం కూడా నా కొడుకే చూసుకుంటాడు, సరేనా? ఒకవేళ ఈ విషయానికి ఎలాంటి అనుమానాలైనా మీ దగ్గర ఉంటే చెప్పండి. నేను అతని తెలివితేటలు మరియు అతని శక్తి గురించి మీ అందరికీ పరిచయం చేస్తాను. ఇక నుంచి నా కొడుకే ఈ అడవికి మహారాజుగా ఉంటాడు, సరేనా? మీరందరూ తనకి విధేయులై ఉండండి. అందరూ చుట్టుపక్కల చూస్తూ ఉంటారు, ఇంకా గుసగుసలాడుతూ ఉంటాయి. ఇంకా ఇప్పుడు అన్ని జంతువులకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ అద్భుతమైన సింహం వాళ్ళని చాలా బాగా చూసుకుంటారని. ఇంకా వాళ్ళు నవ్వుకుంటూ ఒప్పుకుంటారు. రాజా ఇంకా రాణి వాళ్ళ తీర్థయాత్రలకు వెళ్తారు. ఇంకా మరొక పక్క వాళ్ళ కొడుకు అడవి సేవలో మునిగిపోయి ఉంటారు. పూర్తి మనసుతో అడవి జంతువులకు సేవ చేస్తాడు. ఇంకా ఇప్పుడు అందరూ దాన్ని బాగా ఇష్టపడి స్నేహం చేయాలి అనుకుంటారు. ఇంకా ఇలా బాబా కృప వల్ల మరొకసారి ఆ అడవి ఆనందంగా తయారవుతుంది.